వెల్కమ్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు వీడియోలో నేను మీకు టమాటా నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూస్తున్నానండి. ఈ టమాటా పచ్చడిని అందరూ రకరకాలుగా పడతారు, కానీ నేను పట్టే ఈ టమాటా పచ్చడి సంవత్సరంన్నర అయినా కూడా పాడైపోకుండా మంచి కలరు, టేస్ట్ అలానే ఉండేలాగా చిన్న చిన్న టిప్స్తో పడుతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు 1 కేజీ టమాటాలు తీసుకుని కడుక్కొని వాటర్ లేకుండా తుడుచుకోండి. టమాటాలు ఎప్పుడైనా మరీ పండి మెత్తగా ఉన్న టమాటాలు కాకుండా ఇలా పండినా కూడా చక్కగా రసం ఉండి కొంచెం గట్టిగా ఉన్న నాటు టమాటాలను తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి మరీ గట్టిగా లేకుండా కొంచెం లూజుగా బాగుంటుంది. ఇలా తీసుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకి టమాటాలు చక్కగా ఎండుతాయి. ఇలా కట్ చేసుకున్న టమాటాల్లోకి 2 గ్లాసులు ఉప్పు వేసుకోండి. దీన్ని గిద్ద గ్లాస్ అంటారండి. కేజీ టమాటాలకి 2 గిద్దల ఉప్పు పడుతుంది. ఇప్పుడు 2 గిద్దల ఉప్పు వేసుకోండి. ఇలా 2 గ్లాసులు ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఈ టమాటాలని మూత పెట్టేసి నైట్ అంతా ఊరనివ్వండి. ఇలా నైట్ అంతా ఊరబెట్టుకోవడం వల్ల మనకి టమాటాల్లోని రసం అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఎర్లీ మార్నింగ్కి టమాటాల్లోని రసం అంతా ఎలా సపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఈ టమాటాల్లోని రసం అంతా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోండి. పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి పచ్చడి బూజు రాకుండా ఉంటుంది. ఇలా టమాటా ముక్కలోని రసం అంతా పిండేసి ఒక గిన్నెలోకి వేసుకుని ఈ టమాటా ముక్కల్ని 6-7 గంటలు ఎండలో ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఈ రసంలోకి 200 గ్రాముల చింతపండు వేసుకొని నానబెట్టుకోండి. ఒక చింతపండు ఎప్పుడైనా కొత్తగా ఉన్న చింతపండే తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతపండు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మెంతులు ఫ్రై అవ్వకపోతే మనకి పచ్చడి చేదు వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా ఫ్రై చేసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు నానిన చింతపండులోకి 2 గ్లాసుల కారం వేసుకుని కలుపుకోండి. అంటే కేజీ టమాటాలకి 2 గ్లాసుల ఉప్పు, 200 గ్రాముల చింతపండు, 2 గ్లాసుల కారం సరిపోతుందండి. ఈ కొలతలను చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇలా కారం వేసుకుని కలిపేసుకోండి. సారీ అండి, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోండి. అలాగే మెంతులు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నిలవ పచ్చళ్ళు ఎప్పుడైనా మనం రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కానీ ఇక్కడ మనకి ఛాన్స్ ఉండదుగా, కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటా ముక్కల్ని సగమే వేసుకుంటున్నానండి. పచ్చడి మరీ పేస్ట్లా ఉంటే ఏం బాగుంటుంది, మధ్య మధ్యలో టమాటా ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి సగమే వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మనం ఇందాక మిగిల్చుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే వెల్లుల్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నేను వేయట్లేదు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడే పచ్చళ్ళు పాడైపోకుండా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకుని పోపుని చక్కగా ఫ్రై చేసుకుని చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న పోపులోకి మీకు ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చడి వేసుకుని కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా పచ్చడి రెడీ. నేనైతే ఈ విధంగా పడతానండి. మరి మీరు ఎలా పడతారో, నేను పట్టిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.